నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తులను మహిళలను నీచంగా మాట్లాడిన వాళ్ళను పరామర్శించడం జగన్ పనిగా పెట్టుకున్నాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన వారిని పరామర్శించడం జగన్ ఓ పనిగా పెట్టుకున్నాడు. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ కి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్ వల్ల 40 మంది జైలుకు వెళ్లారు. 4000 అట్టపెట్టెల్లో 3700 కోట్ల డబ్బులను ట్రాన్స్ఫర్ చేసింది మీరే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అసలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరాలు ఘోరాలు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని, మహిళను నీచంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డిని చూసేందుకు, పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి రావటం చాలా వింతగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే జైలుకు వెళ్లిన వారిని పరామర్శించడం జగన్ ఓ పనిగా పెట్టుకున్నాడని వారు అన్నారు. ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ కి ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డేనని, జగన్ వల్ల 40 మంది జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారని, 4000 అట్టపెట్టెల్లో 3700 కోట్ల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది మీ నాయకులే కదా అని వారన్నారు. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కావాలని మోడీ కోరితే క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, అలాగే మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు దోపిడీ కేసు అలాగే ఉందని, నీవు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో మీ నాయకులు నీవు చేసిన అవినీతి వల్లే ఇప్పుడు జైల్లో ఉన్నారని, అటువంటి మంచి వారిని నీవు నెల్లూరు జైలుకు వచ్చి కలవటం చాలా విచిత్రంగా ఉందని వారన్నారు. అలాగే జగన్ కారణంగా లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన వారిని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించాలని వారు ఎద్దేవా చేశారు. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూడటానికి కూడా జైలుకు వెళ్లాలని వారు అన్నారు. కాకాని మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు ఎంతమంది ఉద్యోగులు బలయ్యారు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని వారన్నారు. జగన్ నెల్లూరు పర్యటన తర్వాత మీరు చేసిన అక్రమ సినిమా చూపిస్తారన్నారు. విషయం ఏంటంటే, రేపు వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే, ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖాత్కు వస్తున్నాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు. తర్వాత ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శిస్తా అంట. నేనేమంటానంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? ఆయన మా తల్లిదండ్రుల్ని, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లాధ్యక్షుని చేస్తారా? ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తుండా. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించేదానికి పోయినారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రేడ్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప అని భారతీ సిమెంట్స్లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళందరూ జైలుకి పోయారే. కారణం ఎవరు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్లో 5 కోట్లు, నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో 11 కోట్లు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్నీ ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు,
ఏ ఫోన్ నంబర్లో వాళ్ళు కూర్చున్నారు, అన్నీ ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు? ఎవరు దీనికి బాస్? 3,700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3,700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4,000 బాక్సెస్, 4,000 అట్టపెట్టెలు. ఈ 4,000 అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4,000 అట్టపెట్టెలు 3,700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన మీరు చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్గా ఎందుకు వేసి ఎవరు ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డెసిషన్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? అన్నీ క్యాష్, కరెన్సీ నోట్లు, డబ్బు కట్టలు పే చేయాలా? 1,30,000 కోట్ల డబ్బు అంటే ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ కావాలా? డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు, క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు ఇండియాలో? ఆంధ్రప్రదేశ్. ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీ వల్ల ఇంతమంది, ఇప్పుడు 40 చిల్లర మంది ముద్దాయిలు, నిన్న 40వ ముద్దాయి ద్వారా వచ్చిన సమాచారం తీసుకుపోయి 11 కోట్లు తెచ్చాడు. 12 బాక్సుల్లో 11 crores క్యాష్. ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది. ఇక్కడ కావలికి ఎంత పోయింది, మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు పోయింది వచ్చింది. ఇటన్ని తమరు కారణంగా మీ దురాశ. ఈ ఎక్కడ పెట్టారు? ఏ మేడల్లో పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారా? లోటస్ పాండ్లో పెట్టారా? పులివెందుల ప్యాలెస్లో పెట్టారా? ఇడుపులపాయలో పెట్టారా? సిబిఐ రాజశేఖర్ రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు సిబిఐ తేల్చింది. కోర్టులో ఉన్నాయి కేసులు. ఆ 43,000 కోట్లు, ఈ 3,000 దీంట్లో ఓన్లీ లాస్ట్ 5 yearsలో ఒక్క లిక్కర్ కేసు ఇది. ఒక్క లిక్కర్ 4,700 crores. మిగతా మైనింగ్, శాండ్, ల్యాండ్ స్కామ్స్. ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో? ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఏం చేసుకుంటారు? అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకానికి వద్దనండి, అంత మంచి బాలుడా? రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా. ఇది అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశి రెడ్డి ఏం పాపం చేశాడు? నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల. వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఆయన, ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే
మీ వల్ల మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాల. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసి అర్హత ఉందా మీకు అని అడుగుతుండా? ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్గా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి, అంటే ఒక ఇష్యూ మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు. పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందన్నమాట రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. అయినా మీకేం పరిధులు లేవు మీ పార్టీకి. మళ్ళీ వచ్చేసేసి సీఎం అని అనిపించుకుంటావు, ర్యాలీలు చేయించుకుంటారు. ఒక డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు. ఎల్లుండి మాట్లాడతా, నేను ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఇద్దరు ఎంఆర్ఓలు ఎందుకు, ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపర్లో? ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు? ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు? అంత మా వల్లేరా. ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టాము. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు, అది కూడా మేము పెట్టామా? తెలుగుదేశం పెట్టిందా? మీరు ముఖ్యమంత్రి, మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు? ఎవరు మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇద్దరు తహసీల్దార్లు, ఇప్పుడు ఒక తహసీల్దారు, ముగ్గురు తహసీల్దార్లు. ఎవరి వల్ల? కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా? మేము పెడుతున్నామా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి కరెక్ట్ కేసులా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి, మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది మేమే సస్పెండ్ చేయించామా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి మెక్డవల్ సింగరాయకొండలో మెక్డవల్ డిస్టిలరీ ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అనేక దేశాల్లో మెక్డవల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు. మీరు వాళ్ళు లంచం ఇవ్వటం లేదు, క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు. ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది? ఎవరు పార్ట్నర్సు? మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆనాటి వైసీపీ ఎంపీ. మీకు విచక్షణ లేదు. డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు. వైసీపీనా, ఇంకో పార్టీనా, ఇంకో వ్యాపారస్తుడా, ఏం లేదు. మీ టైంలో 2020 నుంచి 23 వరకు 11 కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి. 11 కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్, డిస్టిలరీస్ని మూయించి ఈ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు. ఆ కంపెనీలు బిఫోర్ 19 లేవు. 11 కంపెనీలు. ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైళ్ళకు పోయిన వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకు పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు. వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాము. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు. 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు
శుద్ధులు చెప్తే మేము వినాలి రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి, ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. ఇట్స్ అన్ఫార్చునేట్. నెల్లూరు జిల్లాలో లాస్ట్ 5 years తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు, జైళ్ళకి పోయిన వాళ్ళు, మీరు వచ్చి స్పాయిల్ చేసి పెట్టినారు. నెల్లూరు జిల్లా చరిత్రను తిరగరాశారు, చెడ్డ పేరు తెచ్చారు. మీరు మా జిల్లాకు వస్తున్నారు. విషయం ఏంటంటే, రేపు వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే, ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖాత్కి వస్తున్నాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శిస్తా అంట. నేనేమంటానంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? ఆయన మా తల్లిదండ్రుల్ని, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లాధ్యక్షుని చేస్తారా? ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తుండా. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించేదానికి పోయినారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రేడ్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్పని భారతీ సిమెంట్స్లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళందరూ జైలుకి పోయారే. కారణం ఎవరు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్లో 5 కోట్లు, నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో 11 కోట్లు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్నీ ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏ ఫోన్ నెంబర్లో వాళ్ళు కూర్చున్నారు, అన్నీ ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు ఎవరు? దీనికి బాస్ 3700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4000 బాక్సెస్, 4000 అట్టపెట్టెలు. ఈ 4000 అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4000 అట్టపెట్టెలు 3700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి.
దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన మీరు ఆ చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్గా ఎందుకు వేసి ఎవరు ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డెసిషన్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? అన్నీ క్యాష్, కరెన్సీ నోట్లు, డబ్బు కట్టలు పే చేయాలా? 1,30,000 కోట్ల డబ్బు అంటే ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ కావాలా? డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు, క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు? ఇండియాలో ఆంధ్రప్రదేశ్. ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీ వల్ల ఇంతమంది, ఇప్పుడు 40 చిల్లర మంది ముద్దాయిలు, నిన్న 40వ ముద్దాయి ద్వారా వచ్చిన సమాచారం తీసుకుపోయి 11 కోట్లు తెచ్చాడు. 12 బాక్సుల్లో 11 crores క్యాష్. ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది. ఇక్కడ కావలికి ఎంత పోయింది, మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు పోయింది వచ్చింది. ఇటన్నీ తమరు కారణంగా మీ దురాశ. ఎక్కడ పెట్టారు? ఏ మేడల్లో పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారా? లోటస్ పాండ్లో పెట్టారా? పులివెందుల ప్యాలెస్లో పెట్టారా? ఇడుపులపాయలో పెట్టారా? సిబిఐ రాజశేఖర రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు సిబిఐ తేల్చింది. కోర్టులో ఉన్నాయి కేసులు. ఆ 43,000 కోట్లు, ఈ 3,000 దీంట్లో ఓన్లీ లాస్ట్ 5 yearsలో ఒక్క లిక్కర్ కేసు ఇది. ఒక్క లిక్కర్ 4,700 crores. మిగతా మైనింగ్, శాండ్, ల్యాండ్ స్కామ్స్. ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో? ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఏం చేసుకుంటారు? అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకానికి వద్దనండి అంత మంచి బాలుడా? రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా. ఇది అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశ్వర రెడ్డి ఏం పాపం చేశాడు? నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల. వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే మీ వల్ల మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసే అర్హత ఉందా మీకు అని అడుగుతుండా? ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్గా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి. అంటే ఒక ఇష్యూ మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు.
పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందన్నమాట, రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది, పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. అయినా మీకేం పరిధులు లేవు మీ పార్టీకి. మళ్ళీ వచ్చేసేసి సీఎం అని అనిపించుకుంటావు, ర్యాలీలు చేయించుకుంటారు. ఒక డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు. ఎల్లుండి మాట్లాడతా, నేను ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఇద్దరు ఎంఆర్ఓలు ఎందుకు, ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపర్లో? ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు? ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు? అంత మా వల్లేరా. ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టాము. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు, అది కూడా మేము పెట్టామా? తెలుగుదేశం పెట్టిందా? మీరు ముఖ్యమంత్రి, మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు? ఎవరు మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇద్దరు తహసీల్దార్లు, ఇప్పుడు ఒక తహసీల్దారు, ముగ్గురు తహసీల్దార్లు. ఎవరి వల్ల? కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా? మేము పెడుతున్నామా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి కరెక్ట్ కేసులా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి, మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది, మేమే సస్పెండ్ చేయించామా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి మెక్డవల్ సింగరాయకొండలో మెక్డవల్ డిస్టిలరీ ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అనేక దేశాల్లో మెక్డవల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు. మీరు వాళ్ళు లంచం ఇవ్వటం లేదు, క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు. ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది? ఎవరు పార్ట్నర్సు? మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆనాటి వైసీపీ ఎంపీ. మీకు విచక్షణ లేదు. డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు. వైసీపీనా, ఇంకో పార్టీనా, ఇంకో వ్యాపారస్తుడా, ఏం లేదు. మీ టైంలో 2020 నుంచి 23 వరకు 11 కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి. 11 కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్, డిస్టిలరీస్ని మూయించి ఈ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు. ఆ కంపెనీలు బిఫోర్ 19 లేవు. 11 కంపెనీలు. ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైలుకు పోయిన వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకు పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా. దేశమంతా తిరుగుతాడు, వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాము. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు. 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాల రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి. ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. ఇట్స్ అన్ఫార్చునేట్. నెల్లూరు జిల్లాలో లాస్ట్ 5 years తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, స్వాతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు, జైళ్ళకు పోయిన వాళ్ళు, మీరు వచ్చి స్పాయిల్ చేసి పెట్టినారు. నెల్లూరు జిల్లా చరిత్రను తిరగరాశారు, చెడ్డ పేరు తెచ్చారు. మీరు మా జిల్లాకు వస్తున్నారు.
విషయం ఏంటంటే రేపు వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖత్కి వస్తున్నాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శిస్తా అంట. నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? ఆయన మా తల్లిదండ్రుల్ని, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లాధ్యక్షుని చేస్తారా? ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తుండా. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించేదానికి పోయినారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రేడ్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్పని భారతీ సిమెంట్స్లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళందరూ జైలుకి పోయారే. కారణం ఎవరు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్లో 5 కోట్లు, నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో 11 కోట్లు, 12 అట్టపెట్టిల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్నీ ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏ ఫోన్ నెంబర్లో వాళ్ళు కూర్చున్నారు, అన్నీ ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు ఎవరు? దీనికి బాస్ 3700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4000 బాక్సెస్, 4000 అట్టపెట్టెలు. ఈ 4000 అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4000 అట్టపెట్టెలు 3700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన, మీరు ఆ చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్గా ఎందుకు వేసి, ఎవరు ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డెసిషన్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? అన్నీ క్యాష్, కరెన్సీ నోట్లు, డబ్బు కట్టలు పే చేయాలా? 1,30,000 కోట్ల డబ్బు. అంటే ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ కావాలా? డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు,
క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు ఇండియాలో? ఆంధ్రప్రదేశ్. ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీ వల్ల ఇంతమంది, ఇప్పుడు 40 చిల్లర మంది ముద్దాయిలు, నిన్న 40వ ముద్దాయి ద్వారా వచ్చిన సమాచారం తీసుకుపోయి 11 కోట్లు తెచ్చాడు. 12 బాక్సుల్లో 11 crores క్యాష్. ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది. ఇక్కడ కావలికి ఎంత పోయింది, మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు పోయింది వచ్చింది. ఇటన్ని తమరు కారణంగా మీ దురాశ. ఎక్కడ పెట్టారు? ఏ మేడల్లో పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారా? లోటస్ పాండ్లో పెట్టారా? పులివెందుల ప్యాలెస్లో పెట్టారా? ఇడుపులపాయలో పెట్టారా? సిబిఐ రాజశేఖర్ రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు సిబిఐ తేల్చింది. కోర్టులో ఉన్నాయి కేసులు. ఆ 43,000 కోట్లు, ఈ 3,000 దీంట్లో ఓన్లీ లాస్ట్ 5 yearsలో ఒక్క లిక్కర్ కేసు ఇది. ఒక్క లిక్కర్ 4,700 crores. మిగతా మైనింగ్, శాండ్, ల్యాండ్ స్కామ్స్. ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో? ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఏం చేసుకుంటారు? అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మంచి బాలుడా? రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా. ఇది అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశి రెడ్డి ఏం పాపం చేశాడు? నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల. వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే మీ వల్ల మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసి అర్హతన్న ఉందా మీకు అని అడుగుతుండా? ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్గా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి. అంటే ఒక ఇష్యూ, మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన, పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు. పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందన్నమాట. రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అయినా మీకేం పరిధులు లేవు మీ పార్టీకి. మళ్ళీ వచ్చేసేసి సీఎం అని అనిపించుకుంటావు, ర్యాలీలు చేయించుకుంటారు. ఒక డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు. ఎల్లుండి మాట్లాడతా నేను, ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి, మీరు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, 2 MROలు ఎందుకు, 2 తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపల్లిలో?
సర్వేపల్లిలో ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు? ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు? అంతే మా వల్లేరా? ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టాము. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు. అది కూడా మేము పెట్టామా? తెలుగుదేశం పెట్టిందా? మీరు ముఖ్యమంత్రి, మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు? ఎవరు మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డి. 2 తహసీల్దార్లు, ఇప్పుడు 1 తహసీల్దారు, 3 తహసీల్దార్లు. ఎవరి వల్ల? కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా? మేము పెడుతున్నామా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి కరెక్ట్ కేసులా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి, మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది మేమే సస్పెండ్ చేయించామా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి మెక్డవల్ సింగరాయకొండలో మెక్డవల్ డిస్టిలరీ ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అనేక దేశాల్లో మెక్డవల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు. మీరు వాళ్ళు లంచం ఇవ్వటం లేదు, క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు. ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది? ఎవరు పార్ట్నర్సు? మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆనాటి వైసీపీ ఎంపీ. మీకు విచక్షణ లేదు. డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు. వైసీపీనా, ఇంకో పార్టీనా, ఇంకో వ్యాపారస్తుడా, ఏం లేదు. మీ టైంలో 2020 నుంచి 23 వరకు 11 కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి. 11 కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్, డిస్టిలరీస్ని మూయించి ఈ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు. ఆ కంపెనీలు బిఫోర్ 19 లేవు. 11 కంపెనీలు. ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైళ్ళకి పోయినా వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకి పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు. వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాము. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు. 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాలి రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి. ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. ఇట్స్ అన్ఫార్చునేట్. నెల్లూరు జిల్లాలో లాస్ట్ 5 years తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు, జైళ్ళకి పోయిన వాళ్ళు, మీరు వచ్చి స్పాయిల్ చేసి పెట్టినారు. నెల్లూరు జిల్లా చరిత్రను తిరగరాశారు, చెడ్డ పేరు తెచ్చారు. మీరు మా జిల్లాకు వస్తున్నారు. విషయం ఏంటంటే రేపు వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు. కారణం ఏంటంటే ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖాత్కి వస్తున్నాడు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శిస్తా అంట. నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు. ఆయన వల్ల
కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, వాళ్ళని ఎవరు పరామర్శించాలా? ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు? దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా? ఆయన మా తల్లిదండ్రుల్ని, మా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లాధ్యక్షుని చేస్తారా? ఇప్పుడు కూడా నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తుండా. మీరు కాకాని గోవర్ధనరెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తున్నారు. అక్కడ వల్లభనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించేదానికి పోయినారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో, అది లిక్కర్ స్కామ్. ఇప్పటికీ దాదాపు 12 మంది అరెస్ట్ అయినారు. దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రేడ్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప అని భారతీ సిమెంట్స్లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళందరూ జైలుకి పోయారే. కారణం ఎవరు? ఆ రోజు మిథున్ రెడ్డి ట్రాన్సాక్షన్లో 5 కోట్లు, నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో 11 కోట్లు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు, దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది. అన్ని సాక్ష్యాలు దొరికినాయి. ఎవరెవరు మీ నాయకులు, ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్నీ ట్రేస్ అయినాయి. ఈరోజు టెక్నాలజీ ఉంది. ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్లో ఎవరు కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు, ఏ ఫోన్ నెంబర్లో వాళ్ళు కూర్చున్నారు, అన్నీ ట్రేస్ అయిపోయినాయి. ఈ డబ్బంతా కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది. వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే? ఎవరి కారణంగా ఈరోజు జైలుకి పోయేవాళ్ళు ఎవరు? దీనికి బాస్ 3700 crores, ఒక 12 పెట్టెల్లో 11 కోట్లు, 3700 కోట్లు. ఎన్ని పెట్టెలు? 4000 బాక్సెస్, 4000 అట్టపెట్టెలు. ఈ 4000 అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా, ఎన్ని లారీలు కావాలా? ఆల్మోస్ట్ 200 లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ 4000 అట్టపెట్టెలు 3700 కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనికి కారణం ఎవరు? ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన, మీరు చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకట్రెడ్డిని ఎందుకు వేశారు? వెంకట్రెడ్డిని ఎక్సైజ్ కమిషనర్గా ఎందుకు వేసి, ఎవరు ఫైనల్గా ఆర్డర్స్ ఇష్యూ చేశారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి. డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసి డెసిషన్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది? అన్నీ క్యాష్, కరెన్సీ నోట్లు, డబ్బు కట్టలు పే చేయాలా? 1,30,000 కోట్ల డబ్బు అంటే ఎన్ని వందల ట్రక్కుల్లో ట్రాన్స్పోర్ట్ కావాలా? డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు, క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు ఇండియాలో? ఆంధ్రప్రదేశ్. ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీ వల్ల ఇంతమంది, ఇప్పుడు 40 చిల్లర మంది ముద్దాయిలు, నిన్న 40వ ముద్దాయి ద్వారా వచ్చిన సమాచారం తీసుకుపోయి 11 కోట్లు తెచ్చాడు. 12 బాక్సుల్లో 11 crores క్యాష్. ఎలక్షన్స్ అప్పుడు ఎవరెవరికి చేర్చింది సమాచారం వచ్చింది. ఇక్కడ కావలికి ఎంత పోయింది, మొత్తం జిల్లాల్లో ఎన్ని వందల కోట్లు పోయింది వచ్చింది. ఇటన్ని తమరు కారణంగా మీ దురాశ. ఎక్కడ పెట్టారు? ఏ మేడల్లో పెట్టారు? తాడేపల్లి ప్యాలెస్లో పెట్టారా? లోటస్ పాండ్లో పెట్టారా? పులివెందుల ప్యాలెస్లో పెట్టారా? ఇడుపులపాయలో పెట్టారా?
సిబిఐ రాజశేఖర్ రెడ్డి మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 43,000 కోట్లు సిబిఐ తేల్చింది. కోర్టులో ఉన్నాయి కేసులు. ఆ 43,000 కోట్లు, ఈ 3,000 దీంట్లో ఓన్లీ లాస్ట్ 5 yearsలో ఒక్క లిక్కర్ కేసు ఇది. ఒక్క లిక్కర్ 4,700 crores. మిగతా మైనింగ్, శాండ్, ల్యాండ్ స్కామ్స్, ఆ టైటిల్ యాక్ట్ తెచ్చిన దానికి ఎంత మొత్తం దోపిడీ జరిగింది రాష్ట్రంలో. ఇవన్నీ కలిస్తే ఎన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారు, ఏం చేసుకుంటారు? అటువంటి మీరు మీ వల్ల ఇంతమంది జైళ్ళకు పోతే ఒక్కరిని పరామర్శించకుండా నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు అనేది నా స్ట్రైట్ క్వశ్చన్. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అంత మంచి బాలుడా? రేపు మీరు వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి చూపిస్తా సినిమా. ఎల్లుండి మీరు వచ్చి పరామర్శించే అతను ఏం చేశాడు, ఏం దుర్మార్గాలు చేశాడు, ఏం భాష వాడాడు కుటుంబాల మీద, ఇవన్నీ సినిమా చూపిస్తా. ఇది అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశి రెడ్డి ఏం పాపం చేశాడు, నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల. వీళ్ళందరినీ కంప్లీట్గా జైల్లో ఉంటే ఒక్కరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఆయన, ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే మీ వల్ల మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసి అర్హత ఉందా మీకు అని అడుగుతుండా? ఇంత దుర్మార్గాలు చేసి ఇది అసలు అల్టిమేట్గా ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికో ఏదో ఇచ్చారు అనుకోండి. అంటే ఒక ఇష్యూ, మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన, పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు. పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందని మాట రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. అయినా మీకేం పరిధులు లేవు మీ పార్టీకి. మళ్ళీ వచ్చేసేసి సీఎం అని అర్పించుకుంటావు, ర్యాలీలు చేయించుకుంటారు. ఒక డిసిప్లిన్ లేదు. ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందుకని రేపు ఇక్కడికి వస్తున్నారు. ఎల్లుండి మాట్లాడతా నేను, ఎల్లుండి చెప్తా కంప్లీట్ మీరు చేసిన మీ ఎవరినైతే పరామర్శించేదానికి వచ్చావో ఆయన బండారం ఎల్లుండి బయట పెడతా. మేము ఊరికే నేను ఇంకో మాట చెప్తుండా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి, మీరు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి, ఇద్దరు ఎంఆర్ఓలు ఎందుకు, ఇద్దరు తహసీల్దార్లు ఎందుకు సస్పెండ్ అయినారు సర్వేపల్లిలో? ఎంతమంది ఎక్సైజ్ వాళ్ళు సస్పెండ్ అయినారు? ఎంతమంది డిజిటల్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు సస్పెండ్ అయినారు? అంతే మా వల్లేరా. ఇప్పుడు మేము తప్పుడు కేసులు పెట్టాము. అప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మీ వైసీపీ ఎంపీగా ఉండేటప్పుడు ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టారు, అది కూడా మేము పెట్టామా? తెలుగుదేశం పెట్టిందా? మీరు ముఖ్యమంత్రి, మీ ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే ఎవరు పెట్టారు? ఎవరు మంత్రి? కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇద్దరు తహసీల్దార్లు, ఇప్పుడు ఒక తహసీల్దారు, ముగ్గురు తహసీల్దార్లు. ఎవరి వల్ల? కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అంటే మేము తప్పుడు కేసులు పెడుతున్నామా? మేము పెడుతున్నామా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి కరెక్ట్ కేసులా? మీ గవర్నమెంట్లో పెట్టినాయి, మీ గవర్నమెంట్లో సస్పెండ్ అయింది
మేమే సస్పెండ్ చేయించామా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ మీద క్రిమినల్ కేసు పెడితే మాగుంట శ్రీనివాసరెడ్డి మెక్డవల్ సింగరాయకొండలో మెక్డవల్ డిస్టిలరీ ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అనేక దేశాల్లో మెక్డవల్ బ్రాండ్ ఇక్కడ బ్యాన్ చేశారు. మీరు వాళ్ళు లంచం ఇవ్వటం లేదు, క్రేట్ కింద ఇవ్వటం లేదని చెప్పేసి బ్యాన్ చేశారు. ఎవరు ఆ డిస్టిలరీ మెయింటైన్ చేసింది? ఎవరు పార్ట్నర్సు? మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆనాటి వైసీపీ ఎంపీ. మీకు విచక్షణ లేదు. డబ్బు అన్నప్పుడు ఇంకా మొహమాటాలు లేవు మీకు. వైసీపీనా, ఇంకో పార్టీనా, ఇంకో వ్యాపారస్తుడా, ఏం లేదు. మీ టైంలో 2020 నుంచి 23 వరకు 11 కంపెనీలు కొత్తగా ఫామ్ అయినాయి. 11 కంపెనీలు లిక్కర్ ట్రాన్సాక్షన్స్, డిస్టిలరీస్ని మూయించి ఈ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ కంపెనీల చేత బిజినెస్ చేయించారు. ఆ కంపెనీలు బిఫోర్ 19 లేవు. 11 కంపెనీలు. ఇన్ని పాపాలు మీరు చేసి ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసేసి ఆయన కాకానికి వద్దనని చూస్తా అంట, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తా అంట. నీ వల్ల జైళ్ళకి పోయినా వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా టచ్ కూడా చేయడంట, వాళ్ళని పరామర్శించడంట. ఎందుకంటే పొరుగు పోద్ది. వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు, ఎవరయ్యా మా వాళ్ళు జైలుకి పోయేదానికి కారణం నువ్వే కదయ్యా, మళ్ళీ మమ్మల్ని పరామర్శించేదానికి వచ్చావని అడగతారనే భయం, ఆ ఒక్క భయం. అందుకని పోవడంలా దేశమంతా తిరుగుతాడు. వల్లభనేని చూసి వస్తాడు, ఆయన అందం గురించి పొగడతాడు. ఇప్పుడు రేపు ఏం మాట్లాడతాడో చూస్తాము. కానీ నీ వల్ల జైల్లో ఉన్న 12 మందిని పరామర్శించవు. 40 మంది ముద్దాయిలుగా మారిపోయినారు, విదేశాలకు పారిపోయినారు. ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నీతులు శుద్ధులు చెప్తే మేము వినాలి రేపు. అందుకే చెప్తుండా, రేపు వచ్చిపోండి, ఎల్లుండి మీరు ఎవరినైతే చూడ్డానికి వస్తున్నారో వాళ్ళ కథ అంతా బయట పెడతా, సినిమా చూపిస్తా. ఇట్స్ అన్ఫార్చునేట్. నెల్లూరు జిల్లాలో లాస్ట్ 5 years తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నెల్లూరు జిల్లా అంటే ఒక గౌరవం. మాజీ ముఖ్యమంత్రులు, మాజీ గవర్నర్లు, ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా, స్వతంత్రం పోరాటాలు చేసిన వాళ్ళు, జైళ్ళకి పోయిన వాళ్ళు, మీరు వచ్చి స్పాయిల్ చేసి పెట్టినారు. నెల్లూరు జిల్లా చరిత్రను తిరగరాశారు, చెడ్డ పేరు తెచ్చారు. మీరు మా జిల్లాకు వస్తున్నారు. ఇప్పుడు కూడా సర్వేపల్లి 15,000 మంది, మిగతా నియోజకవర్గాలు 5,000 మంది టార్గెట్లు ఇచ్చుకుంటున్నారు. అక్కడ ఎస్పీకి పర్మిషన్ పెట్టింది ఈ 10 మంది, 100 మంది అని చెప్పి పెట్టారు. అక్కడ 100 మంది, ఇక్కడ 10 మంది అని మీరు పెట్టిన పర్మిషన్ కోసం పెట్టిన దాంట్లో. కానీ ఎక్స్ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల వారీగా టార్గెట్ ఇచ్చారు. మీరే లా అండ్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు. అక్కడ మళ్ళీ రెచ్చిపోతున్నారు. మైక్ తీసుకొని రప్ప ఆడించమంటున్నారు. మీ మాజీ మంత్రి ఒక ఆయన అక్కడ కూర్చొని నేను రాత్రిలో ఆడించమన్నాను, ఏం పొగులే ఆడించమంటాను అని ఇంకొక ఆయన మాట్లాడతాడు. అసలు ఎక్కడున్నాం మనమోనని. బీహార్ రాష్ట్రం మారిపోయింది. అంతకుముందన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నుంచి ట్రాక్లో పడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోయి బీహార్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు మీరు. ఓకేనా? మీరు ఇప్పుడు మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అదే సినిమా చూపిస్తా ఎల్లుండి సాయంత్రం. మీ ద్వారా చూపించాల్సిందే కదా. అక్కడేదో స్క్రీన్ ఎదురుగా కొంతమంది చూస్తారు, తర్వాత మీ ద్వారా